ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఈ మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనలో దీనత్వం రావాలన్నా, తగ్గింపు కలిగిన హృదయం ఉండాలన్నా, వినయం కలిగి బ్రతకాలన్నా మనకు సాధ్యం కాదు కదా. మరి ఇలాంటి లక్షణాలు లేకపోతే దేవుడు మనల్ని తలంచుకోడు, మనపై శ్రద్ధ చూపడు, మనల్ని పట్టించుకోడండి. మరి దేవునికి నచ్చిన లక్షణాలు మనం కలిగి ఉండాలంటే శ్రమల గుండా వెళ్ళాలి, ప్రతి బాధను తట్టుకోవాలి, సమస్యలను ఓపికతో భరించాలి. ఈనాడు చాలా మంది ఈ శ్రమలు నాకొద్దు, ఈ బాధలను నేను భరించలేను, శ్రమలు లేని జీవితం లేదా అని వెతుక్కుంటూ ఎక్కడికెక్కడికో పయనిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలను తట్టుకోలేకపోతున్నాము కాబట్టే మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు. దేవునిపై సనుగుతూ గొనుగుతున్నాము కాబట్టే ఆయన యొద్ద నుండి మనకు సహాయం దొరకడం లేదు. బాధలను బట్టి కృంగిపోతున్నాము, పడిపోతున్నాము కాబట్టే మనలో దీనత్వం రావడం లేదు. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు సుఖాన్ని, సంతోషాన్ని, మహిమను, ఘనతను విడిచి ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలను అనుభవించినాడు. రకరకాల వ్యతిరేకతల గుండా, బాధల గుండా, ఆటంకాల గుండా వెళ్ళాడు. చివరకు వాటన్నిటినీ ఆ శిలువలో కొట్టివేశాడు, భరించినాడు, జయించినాడండి. గొప్ప విజయాన్ని పొందుకొని సర్వలోకానికి దేవునిగా చెయ్యబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలను భరించకపోతే, శిక్షకు లోబడకపోతే ఆ దేవుడు సర్వలోకానికి దేవుడుగా ఉండేవాడా? ఉండడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలను భరించే ఓపిక నీకు లేకపోతే, తగ్గింపు హృదయం నీవు కలిగి ఉండకపోతే దేవుని బిడ్డగా అర్హత పొందలేవండి. ఆయన నుండి ఆశీర్వాదములను నువ్వు పొందుకోలేవు. ఆనాడు దావీదు భక్తుడు లెక్కలేనన్ని అపాయాలలో చిక్కుకున్నాడు. ఆయన దోషాలే తనను తరిమి తరిమి పట్టుకుంటే ఆ భక్తుడు తలెత్తుకొని చూడలేకపోయాడట. హృదయమంతా అధైర్యంతో నిండింది. శత్రు భయాలను బట్టి, మరణ భయాన్ని బట్టి, పగవారి కుట్రలను బట్టి, రకరకాల వేధింపులు, ఇవన్నీ దావీదు భక్తునికి తగ్గింపును నేర్పినాయండి. శ్రమల పాలయ్యాడు కాబట్టే తనలో దీనత్వం వచ్చింది. దీనునిగా, దరిద్రునిగా, దిక్కులేని వానిగా తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినాడు. కాబట్టే ప్రభువు దావీదు భక్తుని తలంచుకొనుచున్నాడు, తనను ప్రేమించినాడు, తనకు గొప్ప సహాయాన్ని అందించినాడండి ఆ దేవుడు. ప్రియ విశ్వాసి, చాలా మంది ఏదైనా తలచుకుంటే వాటిని చేస్తారు కదా. ఎంత కష్టమైనా, అసాధ్యమైనా వారు అనుకున్నవి నెరవేర్చుతారు. అదేవిధంగా దేవుడు కూడా అంతే. ఒక్కసారి మనల్ని దృష్టించాడంటే, మనల్ని తలుచుకున్నాడంటే మన జీవితంలో ఎంతటి కార్యాన్నైనా చెయ్యగలుగుతాడు. అయితే మనం దేవుని దృష్టిలో పడేవారిమిగా ఉండాలి. ఆయనకు నచ్చినట్లు జీవించాలి, ఇష్టమైన కార్యాలు చెయ్యాలండి. నిత్యము ఆయనను స్తుతించే వారిమిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని నమ్మిన మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలొస్తాయి, శ్రమలొస్తాయి, బాధలెదురవుతూ ఉంటాయి. అయితే వీటన్నిటిని తట్టుకుని నిలబడాలి, శక్తిమంతులంగా ఉండాలి. ఈ శక్తి దేవుడే మనకిస్తాడు. శ్రమలే దేవునికి మనల్ని దగ్గరగా చేస్తాయి. భక్తుడంటున్నాడు, శ్రమ నొంది యుండుట నాకు మేలాయను అని. ఎందుకు మేలు అంటే, శ్రమ కలుగక మునుపట భక్తుడు త్రోవ విడిచి తన ఇష్టానుసారంగా జీవించి ఎంతగానో నష్టపోయాడు. కాబట్టి శ్రమలను మనం ఆహ్వానించాలి. శ్రమలలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి. నిత్యము ఆయనకు మొరపెట్టాలి. నిరీక్షణ కలిగి జీవించాలండి. శ్రమలే మనల్ని చూసి పారిపోవాలి. అంతగా దేవునిలో అంటుకట్టుకొని జీవించాలి మనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో బాధలను, శ్రమలను నువ్వు అనుభవిస్తున్నావేమో కదా. ఆర్థిక ఇబ్బందులనే శ్రమలు, అప్పులనే శ్రమలు, అనారోగ్యమనే శ్రమ, అక్కరలు, కొరతలు, నిందింపబడే పరిస్థితులు, అవమానాలు, రకరకాల శోధనలు, వ్యతిరేకతలు,
కుటుంబంలో దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు, సంఘంలో శ్రమలు, పరిచర్యలో బాధలు, విశ్వాసులతో ఐక్యత లేదు, నిరుద్యోగ సమస్య, నష్టాలను బట్టి శ్రమ, ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఇంకా ఎన్నో రకాల శ్రమలు, బాధలు మనకు నిత్యము ఎదురవుతూనే ఉంటాయి. మనకు నెమ్మది లేకుండా చేస్తాయండి అవి. అయితే ఇలాంటి పరిస్థితిలోనే మనం దేవునికి ప్రార్థించాలి, ఆయనను అడగాలి, తన సహాయాన్ని వేడుకోవాలి, దీనత్వం కలిగి ప్రార్థించాలి. ఆ దేవుడే మనలో ఓపికను, సహనాన్ని కలిగిస్తాడు. శ్రమలలో తన జయమును మనకిస్తాడు. శ్రమల తరువాత గొప్ప ఆశీర్వాదము, దీవెనను మన కొరకు దాచి ఉంచాడండి ఆ దేవుడు. కాబట్టి ప్రియ విశ్వాసి, నువ్వు ప్రార్థించు, ప్రార్థన ఆపకు, మొరపెట్టడం మానకు. తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మీరిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకుని మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, శ్రమల వలన దీనులుగా ఉంటారని, శ్రమలు వస్తే తగ్గింపు జీవితం ఉంటుందని మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమే దేవా, ఈనాడు ప్రవ్వా మేము రకరకాల శ్రమల గుండా వెళ్తున్నాము, సమస్యల పాలవుతున్నాము, కష్టాలను ఎదుర్కొంటున్నాము. కానీ వీటన్నిటినీ భరించలేని వారిమిగా ఉంటున్నాము. నిత్యము మిమ్మును ప్రశ్నిస్తున్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి తండ్రి. ఈనాడు దేవా, శ్రమలకు భయపడుతున్నాము, శ్రమలకు కృంగిపోతున్నాము. కాబట్టే నాయన, ఆశీర్వాదములు లేవు, అభివృద్ధి లేదు, మీ యొద్ద నుండి సహాయం పొందుకోలేకపోతున్నాము. మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవా, మిమ్మును కలిగినటువంటి వారిమిగా మీ యందు అంటుకట్టుకొని జీవించే కృపను దయచేయండి. అయ్యా, మీరు ఆ కల్వరి శిలువలో సమస్తమును జయించినారు దేవా. అట్టి జయమును మేము కూడా పొందుకొని మీకిష్టలంగా, మీ హృదయానుసారులంగా, మీ బిడలంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరూ అందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ప్రియులు చేసే ప్రతి పనిలో మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి వారి పనులలో కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. భార్యాభర్తలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కోపాలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ యందు భయం, భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. అలాగే తండ్రి, నాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబం అంతా దేవా ఒక్కటిగా కూడుకొని మీ యందు ఆనందించే సమయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఈనాడు దేవా, బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు
చేస్తుండగా, వ్యాపారాలు చేస్తుండగా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. అత్యధికంగా హెచ్చించమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా సహాయం చెయ్యండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని అక్కడ అడిగే ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానం రాసేలాగున మీరే కృప చూపించండి. బిడ్డలు రాసే ప్రతి పరీక్షలో క్వాలిఫై అయ్యేలాగున, మంచి మార్కులు సాధించేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పరీక్షలో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మరలా మీ చిత్తమైతే చక్కగా చదివి మంచి మార్కులు సాధించేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, బిడ్డలందరికీ కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు మీ యందు గుప్తములై ఉన్నాయి దేవా. దయచేసి నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా. గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి తండ్రి. మీరే వారికి సహాయం చెయ్యండి. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాల్లో అత్యధికమైన సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, దిగులు సమస్తం మీకు తెలుసు దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని, మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ఇంకా లోకంలో పాపంలో జీవిస్తున్నారో, మనుషుల స్నేహాల మధ్య ఆనందిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి. పాపం నుండి గొప్ప రక్షణ, విడుదలను బిడ్డలకు దయచేయమని, మిమ్మును సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు అంగవైకల్యంతో బాధపడే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి. అక్కరల కొరతలు తీర్చండి. మీరెక్కల చాటున భద్రపరచండి. విధవరాల పక్షాన న్యాయం చెయ్యండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి దేవా. కుటుంబాన్ని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి తండ్రి లేని అనాథ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వస్తానని చెప్పిన దేవుడు. దయచేసి బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా. రక్షించండి ప్రవ్వా. భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చక్కని క్షేమాన్ని, భద్రతను దయచేయండి. కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి. నిలబడే మీ దాసుడు, దాసురాన్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడైతే
వారు సువార్త ప్రకటించుతున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు మీ సన్నిధికి వచ్చేలాగున కృప చూపించండి దేవా. మీరే బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా, యవ్వనస్తులు మొరపెడుతుండగా, సహోదరి సహోదరులందరూ మీకు ప్రార్థిస్తుండగా, వృద్ధులు ప్రార్థిస్తుండగా ఈ రకంగా బిడ్డలందరి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి మొరలకు చెవియొగ్గండి దేవా. మీ గొప్ప సహాయాన్ని బిడ్డల పట్ల సంపూర్ణంగా జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.